హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో చికెన్ కందనకాయలతో పాటు చికెన్ లివర్ని కూడా కలిపి ఫ్రై చేసి చూపిస్తాను. ఇదైతే సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అలాగే ముక్క గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో కందనకాయలని తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఇలా గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. దీంతో పాటుగా నేను లివర్ని కూడా ఫ్రై చేస్తానని చెప్పాను కదా. ఇలా కడిగేసి పెట్టుకున్న తర్వాత మనం వీటిని కొద్దిగా ఉడకపెట్టుకోవాలి. ఒక ప్యాన్లో వేసేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత లివర్ని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇవి లివర్ కొద్దిగా ఉడికిన తర్వాత మనం వీటిలో కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఈ కందనకాయల్ని ఉడకపెట్టుకోవాలి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఫ్లేమ్ని హైలో పెట్టుకుని వీటిని ఉడకపెట్టుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలో మనం దీనిలో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయితే అసలు నీచు వాసన లేకుండా ప్రిపేర్ చేసుకుందామండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ విధంగా వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు ఉప్పు అయితే వేయకూడదండి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఈ విధంగా బాగా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఎంత అయితే సాల్ట్ పడుతుందో అదంతా వేసేసానండి. ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుంటే ఈ సాల్ట్ అనేది ఈ చికెన్ లివర్కి అలాగే కందనకాయలకు కూడా బాగా పడుతుంది. ఇలా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని పూర్తిగా ఇంకిపోయే వరకు మనం వీటిని ఉడకపెట్టుకోవాలి. ఇలా పూర్తిగా నీళ్ళు అయిపోయినాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత వేసేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక అనాస పువ్వుని అలాగే 2 బిర్యానీ ఆకులను కూడా వేసేసుకోవాలి. ఇవి వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మనం పెట్టుకున్న ఈ కందనకాయల్ని అలాగే ఈ లివర్ని కూడా వేసుకుని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడిపోకుండా మనం ఫ్లేమ్ని లోలో అయినా పెట్టుకుని నిదానంగా ఇలా ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి. మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఈ విధంగా కొద్దిసేపు మూత పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు నూరిందైతే బాగుంటుంది వేసేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అప్పుడే పచ్చివాసన పోతుంది. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇది కూడా వేసేసి ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిసేపు మరలా మూత పెట్టుకుని చూసారు కదా, కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇలా దగ్గరుండి వేయించుకుంటే చాలా అందరూ ఇష్టంగా తినేస్తారు. నేనైతే ఈ ఫ్రైలో కారం వేయలేదండి. నేను వేసిన ఈ మసాలాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా ఒకసారి పూర్తిగా చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఉంటే ముక్క అనేది గట్టిగా అవ్వదండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ లివర్ అలాగే కందనకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఈ విధంగా చారులోకైనా సాంబార్లోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.